ఒకప్పుడు సెల్ఫ్ సస్టైన్డ్గా బ్రతకాలని కోరుకుంటున్న యువత ఈరోజు ఎక్కడో దిక్కడ ఉద్యోగం చేసి బ్రతకాలి అని కోరుకుంటుంది. ఈవెన్ దో దే ఆర్ క్యాపబుల్ టు డూ ద థింగ్స్. ఈ రెండిటికి నాకు మీ దగ్గర నుంచి ఎటువంటి స్పందన? ముందు రెండో ప్రశ్నకి వెళదాం. ఎస్, మన దేశంలో కొన్ని పార్టీలు, కొందరు సోకాల్డ్ నాయకులు నాయకులు కాదు, వేరే పదంలాగా వాడు నాయకులు అట్లా చేస్తున్న పరమ దుర్మార్గం ఏమిటంటే, ప్రభుత్వోద్యోగాలు మీ జీవితానికి పరిష్కారం అన్న అబద్ధాన్ని, పచ్చి అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. నేను నిర్ద్వంద్వంగా చెప్తున్నాను, నిర్మోహటంగా చెప్తున్నాను. మీకు ఉన్నది 100 ఉద్యోగాలు ఉంటే 1,00,000 మంది పోటీ పడుతున్నారు. ఆ ప్రభుత్వోద్యోగంలో పనిచేయాలని కానీ, ప్రజలకు సేవ చేయాలి కానీ కోరుకుంటే తప్పేం కాదు. కానీ 1,00,000 మంది ఎంత కష్టపడ్డా 100 మంది అక్కడ సెలెక్ట్ అయ్యారు. ఈ 100 మందిని ఈ సమాజం పోషిస్తోంది. ఎస్. ముఖ్యమంత్రిలో మరొకడో వాడి జేబులో డబ్బులతో పోషించట్లా. ఈ సమాజానికి మీరు సేవలు అందిస్తారన్న ఆశతో మీరు సేవలు అందిస్తున్న ప్రతిఫలంగా సమాజం, సామాన్య ప్రజలు, చెమటోడ్చి కష్టించేవాళ్ళు వాళ్ళ పన్నుల డబ్బులతో మిమ్మల్ని పోషిస్తున్నారు. 100 మందే సెలెక్ట్ అయ్యేది. మరి మిగతా 99,900 మంది సంగతి ఏమిటి? ప్రభుత్వోద్యోగాలే మా నిరుద్యోగానికి పరిష్కారం అని ఎవరు చెప్పినా అంతకంటే పచ్చి మోసగాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు ఇంకొకళ్ళే.